నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు మీనరాశి వారికి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ మీనరాశిని అనుసరించి ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు ఏ ఏ రాశుల్లో స్థితి పొంది ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు ఈ మీనరాశికి అనుకూలిస్తున్నాయి, ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఎంత మిశ్రమ ఫలితాల, సాధారణ ఫలితాల, ఇవన్నీ కూడా చూద్దాం. ఇక మీన రాశిలోనే శని సంచారం జరుగుతుంది. ఈ మీనరాశి వారికి కూడా ఏలినాడు శని ఇది జరుగుతుంది. ద్వితీయ భాగంలో రాశిలోనే శని సంచారం వక్రించి అనుకూలంగా లేడు అని చెప్పచ్చు. ఇక ఇప్పటి వరకు ఈ మీనరాశి వారికి గురుబలం తక్కువగా ఉంది. ఈ నెలలో పూర్తి సంపూర్ణంగా పంచమంలో గురు సంచారం చేస్తున్నాడు కాబట్టి మంచి గురు అనుకూలిస్తున్నాడు. గురుబలం ఉంటుంది. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ గురుబలంతో అధిగమిస్తారు అనేది చెప్పచ్చు కొన్ని విషయాలకి. ఇక 5లో గురువు అనుకూలిస్తున్నాడు, 6లో కేతువు కూడా అనుకూలిస్తున్నాడు, 7లో శుక్రుడు 2 రోజులు అనుకూలం లేదు, 8లో తులారాశిలోకి వచ్చాక శుక్రుడు అనుకూలిస్తాడు 26 వరకు అనేది చెప్పచ్చు. ఇక 9లో కూడా అనుకూలిస్తాడు బాగానే. శుక్రుడు 3వ తారీఖు నుంచి అనుకూలిస్తున్నాడు. ఇక రవి 8లో అనుకూలంగా లేడు, 16 వరకు సంచరిస్తాడు తులారాశిలో, 9లో 17 నుంచి మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు. ఈ మాసంలో రవి యోగించటం లేదు ఈ మీనరాశి వారికి. రవి షష్టాధిపతి అయ్యున్నాడు. సింహరాశి అధిపతి రవి షష్టాధిపతి అయ్యుండి ఈ మాసంలో వీరికి అనుకూలంగా లేడు. ఇక 9లో కుజుడు కూడా అనుకూలంగా లేడు భాగ్యస్థానంలో. ఇక 10లో ఎవరూ లేరు. ఇక 12లో రాహు సంచారం జరుగుతుంది, అనుకూలంగా లేదు. గ్రహానుకూలత అయితే చాలా తక్కువగానే ఉంది. కానీ గురువు యోగించటం మూలంగా కొన్ని రకమైన విషయాలకి సుప్రసిద్ధమైన ఫలితాలు ఉంటాయి అనేది సూచించవచ్చు. అవి చూద్దాము ఈ మాసంలో. కాకపోతే ఈ మాసంలో వీరికి అధిక ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి అనేది సూచించవచ్చు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఎదురయ్యే పరిస్థితులకైతే కనుక ఈ మాసంలో ఈ మీనరాశి వారు చాలా జాగ్రత్తగానే ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఆరోగ్య విషయాలు చూద్దాం. ఆరోగ్య విషయాలలో అయితే కనుక జాగ్రత్తగానే ఉండాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంది. ఇక నవంబర్ మొదటి సగంలోనే తర్వాత కొన్ని ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొదటి సగంలో కంటే కూడా తర్వాత సగంలోనే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురవుతారు అనేది సూచిస్తుంది, ఎక్కువగా చెప్పచ్చు. వీటికి ధ్యానం, యోగా చేయండి అనేది సూచన. ఇక వీరికి 4వ స్థానాధిపతి 5లో ఉన్నాడు. మంచిగా తల్లి ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ నెలలో ఆమె ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలు అయితే కొన్ని తలెత్తుతాయి అనేది సూచిస్తుంది. ఈ నెలలో ఆమె ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలు అని చెప్పుకున్నాము. కానీ 4వ అధిపతి కాదు, 4లో ఇంతకుముందు సంచరించే గురువు 5లో సంచారం చేస్తున్నాడు. 4వ అధిపతి 9లో సంచారానికి అనుకూలంగా లేదు కాబట్టి ఈ తల్లి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఈ మాసంలో కొంచెం వీరు ఆరోగ్యం పాడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వైద్య సలహా తీసుకోవడం ఇమ్మీడియట్గా అవసరం అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఈ మాసంలో ఈ మీనరాశి వారికి భర్త ఆరోగ్యం గురించి విషయంలో కూడా చాలా జాగ్రత్త అవసరం. వీరికి ఎక్కువగా స్ట్రెస్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య వివాహ జీవితంలో గొడవలు రావడం వల్ల వీరి ఆరోగ్యంపై ఎక్కువగా ప్రభావం పడుతుంది. ఈ మీనరాశి వారి భాగస్వామికి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది వీరి గొడవల వల్ల అనేది గోచార స్థితి చెప్తోంది. ఆర్థిక పరిస్థితి అయితే కనుక నెలలో ఆదాయం, వ్యయం 2 సమానంగా కనిపిస్తున్నాయి. కొంచెం అసలు మీనరాశి వారికి కొంచెం ఖర్చులు ఎక్కువే, అనవసర ఖర్చులు పెట్టేది కనిపిస్తుంది.
కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ విషయంలో. ఖర్చులు ఎక్కువే అనుకుంటున్నాం గానీ, అనవసరం ఖర్చులు అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక పాత ఆస్తి అమ్మకం ద్వారా లాభాలొచ్చే అవకాశాలుంటాయి. ఇది ఈ ఆలోచన చేస్తారు. పాత ఆస్తి ఏదన్నా ఉంటే ఆస్తి ద్వారా లాభాలు అంటే ఈ మాసంలో ధనం చేతికొచ్చేది కనిపిస్తుంది. ఆస్తి ద్వారా లాభాలుంటాయి కాబట్టి, ఏదన్నా ఆస్తి అమ్మదలుచుకున్న వాళ్ళు ఇంతవరకు ఎదురు చూస్తున్న వారు ఈ మాసంలో అమ్మకానికి అనుకూలం లాభాలొస్తాయి. ప్రొసీడ్ అవ్వచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక కొన్ని ముఖ్యమైన సంబంధాల విషయాలు చూసుకుంటే కనుక బంధుమిత్రులనైతే కలుసుకునేది సమాగమనం ఉంటుంది. కలుసుకుంటారు. కొత్త వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబ వ్యవహారాల విషయంలో అయితే కనుక కొంత ఒత్తిడి ఉంటుంది. వీరికి వెసులుబాటు అనేది ఎక్కడ ఉంటుంది అంటే బంధుమిత్రులు, కొత్త పరిచయాలు, వీళ్ళ విషయంలో కొంచెం మానసిక శాంతి పొందుతారు అనేది సూచిస్తుంది. ఇక వివాహ జీవితంలో కనుక అయితే కనుక గొడవలు కనిపిస్తున్నాయి బాగానే, వాటిని ప్రశాంతంగా పరిష్కరించుకోవాలి అనేది సూచిస్తుంది గ్రహ గోచార స్థితి మాత్రం. భాగస్వామితో మంచి అనుబంధంగానే ఉంటుంది. వీరి భాగస్వామి అయితే అనుబంధంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వీరికి కొంచెం అధిక కోపం కూడా ఉంటుంది కాబట్టి వీరి భాగస్వామితో సమన్వయించి అనుకూలంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక వృత్తి ఉద్యోగాల విషయాలకు వస్తే కనుక కొంత ఒత్తిడి ఉంటుంది ఈ మీనరాశి వారికి. పదోన్నతులు కానీ అంటే ప్రమోషన్స్ రావచ్చు, లేదా బదిలీతో ప్రమోషన్లన్నా రావచ్చు. వీటికి అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలకైతే ఈ నెలలో అవకాశాలు లేవు, బాగుండలేదు, అనుకూలం లేదు కాబట్టి కొత్త వ్యాపార వ్యవహారాల విషయాలకు జోలికి వెళ్లకుండా ఉండటమే ఈ మాసంలో చాలా ఉత్తమంగా సూచించడం జరుగుతుంది. వ్యాపారాల్లో అయితే పురోగతి ఉంటుంది. ఏదైతే ఇప్పటి వరకు నడిపించుకుంటూ వచ్చారో ఆ ఎగ్జిస్టింగ్ వ్యాపారాలన్నీ, బిజినెస్లన్నీ కూడా సజావుగా సాగుతాయి. వాటి వల్ల లాభాలు కూడా వస్తాయి అనేది సూచిస్తుంది ఈ నెలలో. ఇక న్యాయపరమైన విషయాలకు వస్తే కనుక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి ఈ మాసంలో వీరికి. ఇప్పటి వరకు ఏదన్నా అలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలిగి ఉంటే కనుక ఈ మాసంలో ఆ విషయాల్లో కూడా పరిష్కరించబడతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రయాణాల విషయాలు చూద్దాం. కొన్ని ప్రయాణాలు అయితే చేయాల్సి ఉంటుంది. ఈ కుంభరాశి వారు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి ఎక్కువగా. విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీరికి ఈ మాసంలో. వాహన ప్రమాదాల విషయంలో అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి అనేది సూచనలు చెప్పడం జరుగుతుంది. వాహన కొనుగోలు చేయడానికి కూడా ఈ మాసం చాలా అనుకూలతలు ఉన్నాయి. ఇక అమ్మకాలు కొనుగోలు విషయాలకైతే చెప్పుకున్నాం కదా, జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో. ఆస్తి కొనుగోలు విషయంలో లాభం వచ్చే అవకాశం ఉంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు వస్తాయి. ఆ రంగంలో ఉన్న వారికి, వ్యాపారంలో ఉన్న వారికి కూడా అనేది చెప్పవచ్చు. ఇక రాజకీయాల్లో ఉన్నవారికి అయితే కనుక ఈ మాసంలో కొన్ని ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రవి అష్టమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి, రవి అష్టమం నవమంలో రవి ఈ మాసంలో రవి అనుకూలంగా లేడు. ఇక రాజకీయానికి సంబంధించిన ప్లానెట్ రవి కాబట్టి అనుకూలంగా లేడు అనేది సూచిస్తుంది. రాజకీయంలో వారికి ఇబ్బందులు అయితే పాలవుతారు, కొంచెం కష్టపడతారు అనేది సూచిస్తుంది. ఇక రుణాల విషయంలో అయితే కనుక ఈ మాసంలో జాగ్రత్తగానే ఉండాలి. కొత్త అప్పులు తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఉన్న అప్పులే ఎలా తీసుకోవాలని తలకు భారంగా, లోపల చింతగా, బాధగా ఉంటుంది మీకు అనేది సూచిస్తుంది గ్రహగోచారం. కొత్త అప్పులు అయితే చేయకండి అనేది సూచనలు ఉన్నాయి బాగా. శత్రువుల విషయాలకైతే కనుక వీరికి శత్రువుల బాధ ఎదురవుతుంది ఈ మాసంలో. వారి నుండి బాధ పడేది కనిపిస్తుంది. శత్రువుల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ మీనరాశి వారు. ఇక ఏలినాటి శని ప్రభావం తగ్గించడానికైతే కనుక ఈ మాసంలో వీరు శని పూజ చేయటం, శనికి తైలాభిషేకాలు చేయటం ఈ మాసంలో ఎంతైనా శ్రేయస్కరంగా ఉంటుంది. ప్రతికూల విషయాలకి ప్రతి శనివారం శని ఆలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం పెట్టండి అనేది సూచిస్తుంది శాస్త్రంలో. ఇక ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి శివారాధన చేయడం కూడా చాలా ఉత్తమమైన ఫలితాలకి సూచించడం జరుగుతుంది. ఇది ఈ మీనరాశి వారికి. కొంచెం అనుకూలతలు తక్కువగానే ఉన్నాయి, జాగ్రత్తలే ఎక్కువగా తీసుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఓర్పు వహించండి. ఎక్కువగా మానసిక అధిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం ఎక్కువగా చేయండి.
సర్వరోగాలకి నివారణి అదే కాబట్టి సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.